ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మై రిథమిక్ వైబ్. ఈరోజు మేము ట్రెమర్ వ్యాలీ పార్క్కి వచ్చాము. ఇక్కడ చిన్న పిక్నిక్ అనమాట. అంటే సరదాగా ఒకరోజు అంటే తెలుగు వాళ్ళు అందరూ గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయ్యి ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము, స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తాము అండ్ గెట్ టుగెదర్ లాగా ఉంటుందన్నమాట. అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద పార్క్, ఓపెన్ ఏరియా అనమాట. కానీ ఈసారి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇండియన్స్ చాలామంది ఇండియాకి వెళ్తూ ఉంటారు. సో కొంతమంది గ్యాదర్ అయ్యారనమాట. కానీ కొంతమంది గ్యాదర్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు ముందు క్లిప్స్ కూడా పెట్టాను. మేము ఖోఖో ఆడాము, క్రికెట్ ఆడాము. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాము, మళ్ళీ ఇప్పుడు అవి అలాగా మెమరీస్ బ్యాక్ వచ్చాయన్నమాట. చాలా రెజ్యూనేట్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ టెంట్ కూడా కట్టామండి, చిన్న టెంట్. అక్కడ ఫుడ్ అందరూ తీసుకోవడం, కలెక్ట్ చేసుకోవడం, తినడం, అంటే క్యాటరింగ్ అనమాట. ఇది క్యాటరింగ్లోని ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది. సింపుల్ అండ్ సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడే క్రికెట్ ఆడడం, పెద్ద గ్రౌండ్ అనమాట. సో ఏ డిస్టర్బెన్స్ లేదు. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కిడ్స్ చాలామంది గ్యాదర్ అయ్యారనమాట. సో కిడ్స్ టీం ఒకటి, ఎల్డర్స్ టీం ఒకటి అలాగయ్యారు. వీళ్ళందరూ గర్ల్స్ పార్టీ అనమాట, గర్ల్స్ బ్యాచ్. ఎక్కడికో తిరగడానికి వెళ్తున్నారు. సో బాగుంది కదా అని చూశాను. అండ్ ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారు, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు ఐరిష్ పీపుల్. బాగుంది, అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయండి గ్రౌండ్లోని. ఇది చూస్తుంటే, ఈ క్లిప్పింగ్ చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే, మహేష్ బాబుది మూవీ ఉంది కదా కలేజా, అది గుర్తొచ్చింది. సో ఆ క్లిప్పింగ్ తీసాను అనమాట. అండ్ ఇక్కడ క్రికెట్ ఆడిన తర్వాత జస్ట్ సరదాగా అలా గ్యాదర్ అయ్యే గ్రూప్ మోటివేషన్ అంటారు కదా మధ్యలోనే, గేమ్స్ మధ్యలోనే. సో అలాగా సరదాగా ఆట పట్టించడానికి చేసాము. చాలా సరదా అనిపించింది అన్నమాట. సో ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళు అందరూ కలిసాము, పరిచయం పెంచుకున్నాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి, నాది ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయానండి. నేను యాక్చువల్ ఫస్ట్ బాల్ క్యాచ్ అవుట్, బట్ సెకండ్ బాల్కి నేను అవుట్ అయిపోయాను. మా హస్బెండ్ ఏమో కింద నుంచి కాకుండా పైన గాల్లో ఆడుతున్నారు. ఈ టైర్ గేమ్ కూడా ఆడామండి. ఈ టైర్ గేమ్లోని నేను చాలా స్లో అయ్యాను, కానీ మా హస్బెండ్ ఒక్క దెబ్బకే అది జస్ట్ వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల ఫస్ట్ టైం మేము విన్నర్ అయ్యాము, కానీ నా వల్ల సెకండ్ టైం ఓడిపోయాము. చాలా స్లోగా, నాకు ఇంకా అలవాట్లేక అలా అయింది. ఇది కిడ్స్ గేమ్ అనమాట. కిడ్స్ గేమ్, లెమన్ అండ్ స్పూన్ గేమ్ అంటారు కదా. సో అది మా పాప ఉంది లాస్ట్లో చివరిన. తను కూడా గెలిచింది, ఇద్దరు గెలిచారు, తన ఫ్రెండ్ కూడా గెలిచారు అనమాట. ఇది మ్యూజికల్ చైర్, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇది కూడా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇందులో కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇందులో మా చిన్న పాప ఏజ్ వాళ్ళు మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు. అండ్ దాని తర్వాత పెద్దవాళ్ళది కూడా మ్యూజికల్ చైర్ ఉంది, అది కూడా పెట్టాను క్లిప్పింగ్ చూడండి. ఇది పెద్దవాళ్ళ బ్యాచ్ అండి. సో ఇక్కడ మా పెద్ద పాప ఉంది. ఆడారు, చాలా బాగా ఆడారు అనమాట. అలాగా క్లైమేట్ కూడా సహకరించిందండి. ఇనిషియల్గా అయితే వర్షం పడింది, చిన్న చినుకులు పడ్డాయి, కానీ దాని తర్వాత ఇంకా ఆగిపోయింది. బట్ అంతా ఎండ కూడా రాలేదు. కానీ బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. హాయిగా ఆడుకున్నారనమాట అందరూ. కిడ్స్కి ప్రాబ్లం లేదు, ఎల్డర్స్కి ప్రాబ్లం లేదు. సో లాస్ట్ ఇయర్ అయితే వర్షం పడింది, అలాగే పడుతుందేమో అని అనుకున్నాం, కానీ ఈ ఇయర్ హ్యాపీగా వర్షం ఏం పడలేదు. జస్ట్ చిన్న డ్రిజిలింగ్ లాగా స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ ఆగిపోయింది. ఇంకా ఇది మా ఖోఖో అండి. ఇంకా భలే ఆడాం, పరిగెట్టాము. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట పరిగెట్టాం. చాలా బాగా మళ్ళీ అన్నీ గుర్తెచ్చుకున్నాం అనమాట, రూల్స్ ఏంటి, ఎలాగ ఆడాలి ఏంటి అనేసి. కానీ సరదాగా కానిచ్చాము, చాలా బాగుంది. మళ్ళీ ఇంకా ఇలాగ గ్యాదర్ అయితే ఇలా సరదాగా ఆడుకుంటే మళ్ళీ బాగుంటుంది అనేసి అనిపించింది అనమాట. నాకనే కాదు, అందరికీ అలాగే అనిపించింది. సో అందరూ పిల్లలు ఉన్న వాళ్ళమేనండి, బట్ చిన్న పిల్లల్లాగా పరిగెట్టి ఆడాము.
అదో సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ రాలేదు. బట్ ఈసారి ఫ్యామిలీతోనే అయితే ఇంకా మా పిల్లలు ఎంజాయ్ చేశారు, మేము బాగా ఎంజాయ్ చేసాం. చాలా పిక్స్ కూడా దిగాం అనమాట. సో సూపర్గా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇంత బిజీ లైఫ్లో అండి ఒక మెకానికల్ లైఫ్ అయిపోతుంది మనకి డే బై డే. మార్నింగ్ లేగడం, తినడం, రొటీన్ వర్క్ చేసుకోవడం, ఇంకా రెస్పాన్సిబిలిటీస్, మళ్ళీ తినడం, వండుకోవడం, పడుకోవడం, ఇంక ఇదే రొటీన్ లైఫ్. సో ఇలాంటివి కూడా మధ్య మధ్యలోనే అవుతూ ఉంటాయి, గ్యాదరింగ్స్ అవుతూ ఉంటే బ్రెయిన్ చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తుందండి. ఇంకా ఎనర్జీ వస్తుందన్నమాట బాడీకి ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే. సో చాలా బాగా అయితే మేము మళ్ళీ బాగా ఆడుకున్నాం అనమాట. ఆడుకోవడం అనే కాదు, కొత్త వాళ్ళని కలవడం, న్యూ ఎక్స్పీరియన్స్ కదండి ఇదంతాను. సో చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలాగా ఎవ్రీ ఇయర్ కదా, ఎవ్రీ మంత్ ఉంటే బాగుంటుంది అనేసి మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట, పెద్దవాళ్ళు కూడా అందరూ ఆడుకోవడం, చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ తిరిగి వచ్చాయి కదా. సో అదొక బ్యాకప్ ఎనర్జీ అనమాట. అలా అనిపించింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలు కూడా ఆడారు మాతో పాటు. వాళ్ళకి ఖోఖో అంటే అంత ఐడియా లేదు. మేము వాళ్ళకి నేర్పిస్తూ ఇలా ఆడాలి, అలా ఆడాలి అని అంటే వాళ్ళు కూడా మాతో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ ఒక ఎనర్జీని మా ఒక ఎక్స్పీరియన్స్ని కలిపి ఇంకా గేమ్ని అయితే బాగా మేము ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. సో చాలామంది పడ్డడం కూడా అయింది, లెగడం, ఇంకా అలా బాగా నవ్వుకున్నాం. సో చాలా బాగుంది ఇది. ఇదంతా అయిందండి. దీని తర్వాత ఇంకా వ్రాపప్ అనమాట. మొత్తం అంతా మనమే సర్దుకొని, మనమే యాక్చువల్లీ ఇన్స్టాల్ చేయాలి టెంట్, మనమే సర్దుకొని అందరూ కలిసిమెలిసి చేసుకుంటామండి. ఎవరి మీద డిపెండ్ అయిపోయి ఎవరో చేస్తారని కాదు, అందరూ కలిసి వ్రాపప్ చేసుకుంటాము. దీని తర్వాత మాకు మూవీ ప్లాన్ కూడా ఉండేది. సో సరదాగా తొందరగా సర్దేసుకొని ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సూపర్గా ఉంది.